నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారిన పెద్దాపురం రాజమండ్రి ఏడీబీ రోడ్డు. వాహనదారుల ఇబ్బంది గుర్తించి రోడ్డును మరమ్మతు చేయించి సామాజిక బాధ్యతను చాటుకున్న పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు. ఘాతుకానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి సునీల్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పి సునీల్ కుమార్ తన ఛాంబర్ లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. జనసాంద్రత ఎక్కువగా ఉండడమే కాకుండా మాస్ ఏరియాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో పనులు ముగించుకుని నిర్దిష్ట సమయానికే ఇళ్లకు చేరుకోవాలని, అకారణంగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో నిర్దేశిత సమయానికి లిక్కర్ షాపులు మూసివేయాలని, బహిరంగంగా మద్యపానం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రోడ్లపైనే భారీ వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలిగేలా పార్కింగ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాహనదారులు, లారీ యూనియన్ నాయకులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి నేరాలను నిరోధించేందుకు సహకరించాలని సిఐపి సునీల్ కుమార్ కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను పోర్ట్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించాను. ముఖ్యంగా ఈ పోర్ట్ ఏరియాలో హెవీ ట్రాఫిక్, వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దాని నిమిత్తము ట్రాఫిక్ సిబ్బందితో, మా లోకల్ పోలీస్తో ఇక్కడ జంక్షన్స్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి ఇక్కడ అన్నెసరీగా పార్కింగ్ చేసే వెహికల్ ఏదైనా ఉంటే వాళ్ళ డ్రైవర్స్ మీద వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. ముఖ్యంగా లారీ అసోసియేషన్ వారితో మాట్లాడి ఇక్కడ ఎటువంటి అన్నెసరీ పార్కింగ్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళతో మాట్లాడి వాటిని కూడా కంట్రోల్ చేసి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా నడిచేలా చూస్తాం. అదేవిధంగా పోర్ట్ ఏరియాలో ఈ యొక్క లారీలు లోడింగ్ అన్లోడింగ్ వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఆగిపోతుందని నా నోటీస్కి వచ్చింది. వాటి నిమిత్తం బ్లూ కోట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ఏరియాలో కూడా ఫ్రీగా ట్రాఫిక్ ఫ్లో అయ్యేలా చూస్తాం. అదేవిధంగా ఈ రాత్రులు ఈ దొంగతనాల నిమిత్తము 2 బీట్లు సర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా మన ఎస్పీ గారు సిబ్బందిని అంతా ఒక ప్రదేశాన్ని అసెంబ్లీ చేసి వాళ్ళందరూ కూడా బీట్ సిస్టాన్ని పెంచడం జరిగింది. దాని ప్రకారం మన పోర్ట్ ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా బీట్స్ బాగా తిరిగేలాగా దొంగతనాలని నివారించడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రులు నేను మా సిబ్బంది కూడా ఈ గస్తీ అన్నది తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరు కూడా కారణం లేకుండా బయటకు వస్తే మాత్రం దానికి కంపల్సరీగా రుజువు లేకుండా తిరగకూడదు. అలా తిరిగితే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన పోర్ట్ ఏరియాలో డంపింగ్ యార్డు, రాజీవ్ గృహకల్ప ఏరియాలో, సామమూర్తి నగరం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్ టైము ఈ బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడము, అదేవిధంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలకి ఈ కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది డెన్సిటీ జనాభా తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఇది ఈ ఏరియాలో కూడా నిఘా పెట్టడం జరిగింది.
ముఖ్యంగా ఏరియాలో కూడా మన ఈ క్రైమ్ బీట్స్ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఎవరైనా నైట్ టైం కానీ లేకపోతే ఈ ఐసోలేటెడ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఈ రాత్రులు అన్నెసరిగా ఈ ఏరియాలో మీరు సంచరించినట్లయితే మీ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాలతో పాటు మీ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు ఏమైనా పట్టుకుని ఈ ఏరియా ఫ్రీగా ఉంటుంది కానీ బీచ్ ఏరియాలో కనుక వచ్చి ఈ మత్తు పదార్థాలు కానీ మందు కానీ ఏదన్నా ఇక్కడ తీయడానికి బాగుంటుందని వస్తే కనుక మీ మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కాలేజీలు ఏరియాలో కానీ ఈ స్కూల్స్ ఏరియాలో కానీ ఈ అమ్మాయిలు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరన్నా ఆ ఏరియాలో తారసపడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రజలకి ఏ అవసరం వచ్చినా సరే 24 గంటలు అందుబాటులో ఉంటాం కాబట్టి వారి యొక్క సమస్యలు మా ఫోన్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్కి కానీ ఇలా డైల్ 100 కానీ చెప్పిన వెంటనే మా యొక్క బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ఒక 5 నిమిషాల్లో ఆ ప్రాంతానికి వస్తారు. మీ సమస్యలు ఏముంటో మాకు చెప్పుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు పోలీసు వారికి సహకరించండి. మీ ఏరియాలో కొత్త వ్యక్తులు కానీ కొత్త కొన్ని ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని తెలిసిన ఎలా మాకు సమాచారం ఇచ్చిన వల్ల అటువంటి ఇట్లు ప్రివెంట్ చేయగలుగుతామని తెలియజేసింది. అదేవిధంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే ఈ మద్యాన్ని సేవించినట్లయితే అక్కడ గుమ్ముగుడినట్టయితే అటు వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. భారతీయ సంస్కృతి ఇనుమడించేలా తరగతి గదిలో విద్యా బోధన జరగాలని మండపేట అనపర్తి ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రాయవరంలో సాయితేజ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థాపకుడు కరి సూర్యనారాయణ రెడ్డి తొలి వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. విద్యా అభివృద్ధికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాయని అన్నారు. దేశ అభివృద్ధి విద్యాభివృద్ధితోనే సాధ్యమని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. ఆధునిక విద్యను బోధించే క్రమంలో మన సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించరాదని భాజపా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. తొలుతగా పాఠశాల ఆవరణలో సూర్యనారాయణ రెడ్డి కాంస విగ్రహాన్ని ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఈఓ ఎర్రమాటి సూర్యనారాయణ, సర్పంచులు చంద్రమల రామకృష్ణ, చాట్రాది జానకి రాంబాబు, వైద్యులు డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి, డాక్టర్ టి నవీన్, డాక్టర్ జి గోపి రవితేజరెడ్డి, తేతలి సుబ్బరామిరెడ్డి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కరి భానురేఖ, చైర్మన్ కరి సందీప్ రెడ్డి, ఏవో పొలిమటి సుధాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటి అవకాశాన్ని మీరు మరొక వ్యక్తికి ఊపిరినిస్తున్నారు, జన్మనివ్వడం కాదు ఊపిరినిస్తున్నారు. అలాంటి వ్యక్తులందరినీ కూడా మరి ఈరోజు ఈ శాసనసభ్యుల యొక్క చేతుల మీదుగా ఒక ప్రోత్సాహం, ఇది మెమోంటో అనేది ప్రయారిటీ కాదు, మీ అందరి సమక్షంలోని వాళ్ళని గౌరవించడం అనేది, అంటే ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా గౌరవించడం అనేది ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం. దీన్ని చూసి మరికొంతమంది మనం కూడా రక్తదానం చేద్దాం అనేటువంటి స్ఫూర్తిని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని మనందరికీ తెలుసు, రకరకాలటువంటి మరి కొత్త సంస్కృతి ఎక్కువ వచ్చి ఇవాళ అంతా కూడా మన పిల్లలందరూ ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. మరి అటువంటి విద్యా సంస్థని చాలా చక్కగా నడుపుతూ మరి సొంతంగా మరి కొత్త బిల్డింగ్లో కూడా మరి కొత్త బిల్డింగ్ కట్టి చాలా సక్సెస్గా మరి చక్కగా నడిపినటువంటి శ్రీ సూర్యనారాయణ గారికి మరి మండపేట నియోజకవర్గం మన అందరూ కూడా ఉండాలి. ఏం చేతనంటే ఈవేళ మన బాలలే రేపటి పౌరులు. మరి మనకి మన భారతదేశానికి ఒక సంపద కలగాలంటే మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసే మంచి మంచి వ్యాపారాలు చేస్తేనే భారతదేశం డెవలప్ అవుతుంది. అటువంటి దానికి అంకురార్పణగా మరి ఈ స్కూల్స్ని చక్కగా రన్ చేసినటువంటి శ్రీ సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకి మరి శాంతి కలగాలని, వారి యొక్క స్ఫూర్తిని మరి వారి కుటుంబ సభ్యులే కాకుండా మరి మనందరం కూడా
మరి దాన్ని పాటించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. కానీ ఏదైనా ఒక విషయాన్ని ఎనలైజ్ చేయడంలో కానీ ఆయన నిష్ణాతులు. ఎందుకంటే అది స్వయంగా నాకు కూడా చాలా అనుభవం ఉంది. అనేక సందర్భాల్లో మేము ఏదైనా ఒక కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక విషయం ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక రాజకీయ పరిణామం సంభవించినప్పుడు కానీ, ఆయన ఆరోగ్యం బాగుండనప్పుడు కూడా ఫోన్ ద్వారా కూడా ఫోన్ చేసి ఆ విషయాన్ని విశ్లేషించి అది భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ విధంగా పరిణమిస్తుంది అనే దానిపైన విశ్లేషణ చేస్తూ ఆయన మాట్లాడేవారు. మరి అంత అవగాహనతో ఆ విధమైన పరిణతితో ఆయన వ్యవహరించడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. సాధారణంగా ఏదో కొద్ది మందికి మాత్రమే అంతటి అవగాహన ఉంటుంది. ముఖ్యంగా వారికి మేనమామలు సూర్యనారాయణ రెడ్డి గారు కానీ, శేషారెడ్డి గారు కానీ, అక్కడ అమలాపురంలో ఉండే పైడిపాల గారు కానీ ఉపాధ్యాయులుగా అత్యంత ప్రతిభావంతులు. పైడిపాల గారి గురించి అయితే మనందరం గర్వంగా చెప్పుకునే స్థితి. ఆయన తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యుత్తమమైన ఉపాధ్యాయులు. అటువంటి వారి అంశ మరి వీళ్ళు ప్రవేశించి ఉండొచ్చు అనేది కూడా మాస్టర్ చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నా. ఆ విధంగా మరి సూర్యనారాయణ రెడ్డి గారికి తోడుగా శ్రీమతి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఈ విద్యా సంస్థల అభివృద్ధిలో వారి వంతు వారి పాత్ర వారు పోషించడం జరిగింది. సహజాతంకారిణి అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతి విషయంలోనే ఆయన ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూనే ఇక్కడ విద్యా సంస్థల పురోగతి పట్ల కూడా ఆవిడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం. అదేవిధంగా సందీపు, సూర్యనారాయణ రెడ్డి గారి కోడలు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సంస్థని నిలబెట్టి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు ఉంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ముదావహం. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై జరిగిన హేయమైన చర్య సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మహిళా డాక్టర్పై జంతువుల కంటే హీనంగా పాశవికతను ప్రదర్శించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలు తమలో చైతన్యంతో మెలిగేలా సమాజాన్ని తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే అనంతరం పీజీ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, సిపిఏ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభుత్వం అమలు పరిస్థితి తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పీజీ మహిళా డాక్టర్ మాట్లాడుతూ, తమ ఇంటి వారి కంటే ఎక్కువ సమయం వెచ్చించి సొంత వారికి ట్రీట్మెంట్ చేసేలా తమ వృత్తికి గౌరవం తెచ్చేలా చేస్తుంటే ప్రజలు మాకిచ్చే బహుమానం ఇదా అని ప్రశ్నించారు. తొలుత జీజీహెచ్ నుండి ర్యాలీగా బయలుదేరి డాక్టర్లు తమ నిరసన తెలియజేస్తూ ప్లకార్డుల ద్వారా ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ మీదుగా జీజీహెచ్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పీజీలు పాల్గొని తమ నిరసన భావాన్ని తెలియజేశారు. పెద్దాపురం నుండి రాజమండ్రి వెళ్లే ఏడీబీ రోడ్లో వాహనదారులకు ఇబ్బందికరంగాను ప్రమాదకరంగా రోడ్డుపై ఉన్న గుంతలను పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో గ్రావెల్తో పూడ్పించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ఆదేశాలతో పెద్దాపురం నుంచి రాజమండ్రి వెళ్ళు ఏడీబీ రోడ్డుపై గుంతలను జేసీబీ సహాయంతో గోతుల్లో గ్రావెల్ వేసి టి క్రాంతి కుమార్ దగ్గరుండి పూడ్చి వేయించారు. అటుగా వెళ్లే వాహనదారులు చూసి సిఐ క్రాంతి కుమార్ చేస్తున్న పనిని చూసి వాహనదారులు, బస్సు డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి క్రాంతి కుమార్, హోంగార్డ్ శివ,
కానిస్టేబుల్ వెంకన్న, మొబైల్ వ్యాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా జనం చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీన్ని ఇక్కడ బోట్లు పోవాలన్నా కూడా పడిపోతున్నాయి. చాలా మంచి పని చేస్తున్నారండి. ఇక్కడ ఇదండి పరిస్థితి అస్సలు బాగోలేదండి. తట్టుకోండి చాలా చాలా దారుణంగా ఉంటుందండి. వాళ్ళు కూడా పడిపోయామండి. సాగరం మంచిగా అంటారండి అండి. అసలు బాగోలేదండి. రోజుకి 2-3 సార్లు తిరుగుతామండి. రోడ్ల వల్ల పోతున్నాయండి. రోడ్లు బాగోలేదండి. చాలా దారుణంగా పరిస్థితిలో ఉన్నారండి. ఆటోలో అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారండి. బాగోలేదండి. సీఏ గారు సీఏ గారు కొత్తగా జాయిన్ అవ్వారండి. ఆయన రోడ్లు మంచిగా వేస్తున్నారు. ఆయన మంచిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కోల్కతాలో మౌమిత అనే పీజీ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేసిన దుండగులపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిఠాపురం సిహెచ్సి డాక్టర్స్ సిబ్బంది వైద్య సేవలు నిలిపివేశారు. ఈ ఘటనకు నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన పిఠాపురం సిహెచ్సి డాక్టర్స్ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు బాధితురాలికి న్యాయం చేయాలంటూ వైద్య సేవలు నిలిపివేసిన డాక్టర్లు బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ 24 గంటల పాటు ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా నార్మల్ సేవలను డాక్టర్లు నిలుపుదల చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశ్యంతో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్నామని, ఎంతో కష్టపడి ప్రజల ప్రాణాలు కాపాడే తమకే రక్షణ లేదని, సమాజం ఎటువైపు వెళ్తుందో తమకు అర్థం కావడం లేదంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. వైద్యులపై దాడులు, బాధిత అమ్మాయికి వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ, వైద్యులపై దాడులు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మొహమ్మతి దేవనాథ్ అనే అమ్మాయి పీజీ స్టూడెంట్. తన మీద నైట్ డ్యూటీలో గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద దోషులకి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోపోబట్టి మేము వైద్యులందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఈవేళ తాత్కాలికంగా సేవలు నిలిపేసి ఆ దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పనులు పునరావృతం కాకుండా మహిళలకు, డాక్టర్లకు, తర్వాత నర్సెస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ మేమందరూ ఏంటంటే ప్రాణాలందరూ రక్షించడానికి నైట్ డ్యూటీ సేవలు చేస్తున్నారు ఎంత కష్టపడి. అలాంటి వాళ్ళకే ప్రాణరక్షణ లేకపోతే సమాజం మరి మన స్వతంత్రం కూడా ఎటు వెళ్తున్నట్టు. అందుకనే మేము ఈరోజు ఎమర్జెన్సీ సేవలు తప్ప తాత్కాలికంగా ఉండేటువంటి సేవలు అన్నింటినీ నిలిపిచేస్తున్నాం. ఆ దోషం కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిహెచ్సి పిఠాపురంలో జరుగుతున్న యాజిటేషనల్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది ఆగస్టు 9వ తారీఖున ఆర్జీకర్ అనే హాస్పిటల్, కలకట్టాలో ఉన్న హాస్పిటల్లో పీజీ రెసిడెంట్ పైన జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అండ్ దాడికి సంబంధించి ఈరోజు మేము నిరసనగా ప్రొటెస్ట్ తెలియజేయడం జరుగుతుంది. అయితే మహిళల కార్యాచరణ స్థలాల్లో ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తున్న వర్క్ ప్లేసెస్లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ పైన దాడి చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు. అది కూడా ఒక పైశాచిక ఆనందం పొందడానికి జరిగినటువంటి క్రియ ఏదైతే ఉందో దానివల్ల ఆ కుటుంబమే నష్టపోయింది. అంతేకాదు వేలాది మందికి వైద్యం చేయాల్సినటువంటి చేతులు, నోరు, గొంతు మూగిపోయాయి. కాబట్టి దానికి నిరసనగా మేము అందరం ఈరోజు రోడ్ పైనకి రావడం జరిగింది. ఎప్పటి వరకు అయితే మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందో, అంతేకాకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో, అలాగే ఆమె డాక్టర్ కాకుండా ఒక మహిళని గుర్తించి ఆ మహిళకి ఎవరైతే న్యాయం చేయకుండా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తారో అప్పటి వరకు కూడా మా యాజిటేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి కార్యాచరణ స్థలాల్లో కూడా స్త్రీలని ఇంటి బయటకు అడుగుపెట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో త్యాగం ఉంటుంది. దాన్ని గుర్తించి, గమనించి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము డాక్టర్స్ అందరం కూడా ఇలా యాజిటేట్ చేయడానికి రెడీ అయ్యాము. దయచేసి అందరూ గమనించాలి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఓపీడీ సర్వీసెస్ అన్ని కూడా తాత్కాలికంగా బంధించడం జరిగింది. దయచేసి గమనించి పబ్లిక్, ఇంకా ప్రెస్ వారు, పబ్లిక్, ఇంకా అందరూ కూడా. పిఠాపురం మండలం విరవాడ గ్రామం మీదుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు 50కి పైన లారీలతో మట్టి తరలించడాన్ని జనసేన నాయకుడు కొరమల రాంబాబు కార్యకర్తలతో అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోయినప్పటికీ వారి దోపిడీ కొనసాగుతూనే ఉంది అని వాపోయారు. అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ లారీలను అడ్డుకొని పోలీసులకు అప్పగించామని అన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా కొంతకాలంగా మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. మట్టి అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన కంద నోకరాజు లారీలను ఆపినందుకు ప్రశ్నించాడు. మీరు ఆపినా సరే నేను మరలా వెంటనే లారీలను బయటకు తీసుకువస్తానని జన సైనికులమైన తమను బెదిరించాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ప్రాంతంలో అవినీతి అన్నది లేకుండా అక్రమ మైనింగ్ జరగకుండా చూడాలని జన సైనికులుగా ప్రయత్నించామని, కానీ కొంతమంది యథేచ్ఛగా గ్రావెల్ మట్టిని తరలించి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. నా పేరు కురుమల రాంబాబు, ఎక్స్ఎంపీపీ పిఠాపురం మండలం అండి. మాది విరవ గ్రామం. గత రాత్రి నుంచి కూడా సుమారు 50 లారీల పైనే గ్రావెల్ తోలకాలు మా ఊరి మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే కిల్లంపూడి దగ్గర నుంచి ఉన్న యాలంక దగ్గర పోలవరం కాలువ గట్టు నుంచి ఈ గ్రావెల్ తోలడం జరుగుతుంది. ఇది ఎఫ్కేపాలెం, పిఠాపురం మండలం ఉన్నటువంటి ఎఫ్కేపాలెం, జల్లూరు మధ్య ఉన్నటువంటి హౌస్ సైట్లు, అంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సైట్లని ఫిల్ చేయడానికి తోలుతున్నారు. దీనికి ఏ రకమైన పర్మిషన్లు లేవు, ఏమీ లేవు అని తెలిసి మేము విరవలో ఈ లారీలు ఆపడం జరిగింది. పర్మిట్ అడిగితే వాళ్ళ దగ్గర పర్మిషన్ కాదు కదా, లారీకి సంబంధించిన రికార్డులు కూడా ఏమీ లేవని చెప్తున్నారు. ఎవరిదా అంటే అక్కడ డ్రైవర్లు రకరకాల సమాధానాలు చెప్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం, రూరల్ పోలీస్ స్టేషన్ పిఠాపురం. అయితే ఎస్ఐ గారు, ఆ ఏఎస్ఐ గారిని, కానిస్టేబుల్ మాకు ఇద్దరిని పంపించారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఈ 3 లారీలని స్టేషన్ తీసుకుపోదాం పదండి అని చెప్పి ఎఫ్కేపాలెం సెంటర్ వరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సిఐ గారు ఆపమన్నారండి ఇక్కడే అని చెప్పి ఆపడం జరిగింది. మీరు ఎస్ఐ గారు ఫోన్ చేసి మాట్లాడారు. మధ్యలో ఆపేరు దేనికండి అంటే అది యాక్చువల్గా మాకు సంబంధం కాదండి, మైన్స్ వాళ్ళతో మాట్లాడాలి, మేమేం చేయగలన్నాడు. అసలు మీరేమీ చేయలేరని చెప్పండి, అయితే మేము చేసుకుంటామని చెప్పి ఎస్ఐ గారితో మాట్లాడితే నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు మెరెడ్ శ్రీనివాస్ గారికి, అలా మా పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ పై వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నారు. లారీలకు సంబంధించి విరవాడ కంద నోకరాజు అని చెప్పి ఒక అతను వచ్చాడు. విరవ ఈ మా లారీలండి, ఎందుకు ఆపారు మీరని చెప్పి, మీ లారీలు అయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి, మీకు సమాధానం చెప్పని అవసరం లేదని చెప్పడం జరిగింది. మేము అందరూ అయితే ఆపితే ఆపండి, గంటలో తీసుకొచ్చుకుంటాను మా లారీలు, మీరు ఎలా ఆపుతారో నేను చూస్తానని చెప్పాడు అతను. సో ఈ దంద గత ప్రభుత్వం నుంచి జరిగే దంద, ఇతను గత ప్రభుత్వంలో కూడా కంద నోకరాజే మట్టి తవ్వకాలు కానీ గ్రావెల్ తవ్వకాలు కానీ ఇతనే చేసేవాడు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా మైకు నుంచి బయటికి రాలేదు. యంత్రాంగం కూడా, అది పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, లేకపోతే మైన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇంకా నిద్ర నుంచి బయట లేచినట్లేదు. ఆ ప్రభుత్వం యొక్క అండదండల నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఆయన అవినీతి జరగకూడదు, అయితే అక్రమంగా మైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఒప్పుకోవని ఆయన పక్కన చెప్తుండగానే వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని కానీ మట్టిని కానీ తరలించుకుపోవడం, వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి ఇక్కడ జన సైనికులు మేమందరం కలిసి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీని ఇక్కడ ఆపి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత చూడాలి. మేమందరం అయితే వాళ్ళు వచ్చే వరకు ఎండలోనే ఇక్కడే ఉంటాం. కడప మండలం కడప నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో IIITకి సెలెక్ట్ అయిన విద్యార్థులను స్కూల్ ప్రధానోపాధ్యాయులు మార్ని శ్రీనివాసరావు అధ్యక్షతన అలయన్స్ క్లబ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా జిల్లా గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా కడప మండల అధ్యక్షులు దేవు వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి మాట్లాడుతూ, మనం ఏ పని చేసినా దానిని ఇష్టపడి కష్టపడి చేసినప్పుడే పూర్తి ఫలితం ఉంటుందని, విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా ఇష్టపడి చదివినప్పుడే మనకు చదువుతో పాటు విజ్ఞానం కూడా వస్తుందని అన్నారు. బట్టి పట్టకుండా ఉపాధ్యాయులు మనకు పాఠాలను బోధించేటప్పుడు శ్రద్ధగా విని ప్రతి విషయాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే విద్యతో పాటు మనకు విజ్ఞానం కూడా ఏర్పడుతుందని
ఉంటుందని, మనకు అన్ని భాషల్లో గల ఉత్తమమైన తెలుగు భాష మన మాతృభాషగా ఉండడం మనకు గర్వకారణమని, ప్రతి ఒక్కరూ తెలుగు భాషను క్షుణ్ణంగా నేర్చుకొని మిగిలిన భాషల మీద దృష్టి పెట్టాలని తెలిపారు. మన తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం అలవాటు చేసుకోవాలని, భావి తరాలకు మీరే మార్గదర్శకాలుగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేశ్వరరావు ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చారని, విద్యార్థులంతా బోధనా సమయంలో ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా అధ్యాపకులు చెప్పింది వింటే ప్రతి విషయం మనకు తెలుస్తుందని అన్నారు. అనంతరం IIITకి సెలెక్ట్ అయిన విద్యార్థులు బి చరిష్మా సాయి మహాలక్ష్మి, MSD చంద్రలేఖ, S ప్రభంజనశ్రీ, CH శివ సత్యనారాయణ, బి అయ్యప్ప స్వామి, పి సంతోషులకు అభినందనలు తెలియజేసి విద్యార్థులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు కె సుబ్రహ్మణ్యం, రమేష్, జనసేన నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, S భవానీ శంకర్, భగవాన్, తెలుగుదేశం నాయకులు గొర్ల వెంకటరమణ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోనప్రెడ్డి వీర్రాసు, మాజీ ఎంపీటీసీ కొండ వినాయక్, పెంకే గోవింద్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అలై పెంకే గోవిందరాసు, కార్యదర్శి అలై మద్దా వికాస్, అలయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ M దుర్గా సుభద్ర, అలై M గణేష్, అలై వనం ఉపేంద్రనాథ్, అలై N శ్రీనివాస్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులైన యాళ్ళ వీర వెంకటరమణ గారికి, అలాగే టీడీపీ అధ్యక్షులైన దేవి వెంకట గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, అందరికీ పిల్లలకి ప్రత్యేకమైన నియమాలు. మరి పెద్దలు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మీ అందరికీ అవగాహన చేసుకుంటారు. ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా లేదు కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఈ స్కూల్కి, మండలానికి, అలాగే జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మరి IIITలో సీట్లు సంపాదించిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా చదివితే అంతకంటే ఎక్కువ స్థాయిలో మనం ఉండొచ్చు. కాబట్టి టీచర్స్ చెప్పే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని బాగా చదువుకొని స్కూల్కి, అదే మండలానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. సభాధ్యక్షులైనటువంటి HM గారికి, ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ సప్పడి వెంకటేశ్వర గారికి, ఒనూరు శ్రీనివాసరావు గారికి, యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ గారికి, కొండ వినాయక్ గారికి, భవానీ శంకర్ గారికి, తల్లిదండ్రులందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క భయంతో, ఒక క్రమశిక్షణతో మేము ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజున చదువుకోవడం జరిగింది. మరి చుట్టూ కూడా మరి కొంతమంది సహాయ సహకారాలతో ఆనాడు మరి కొబ్బరి మొక్కలు ఏర్పాటు చేస్తే, అప్పుడు ఆ కొబ్బరి మొక్కలు కూడా నీళ్లు పోసే సంస్కృతి మాకుంది ఆ బ్యాచ్కి. మరి అదే విధంగా ఇప్పుడు స్టూడెంట్ అయితే మీరు ఎందుకు నీళ్లు పోయాలి అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. తప్పు. ఇప్పటి నుంచే మనకు సమాజ సేవ చెయ్యాలి. మదర్ తెరిసే గురించి మీకు తెలుసు కదా, మీరు చదువుకుంటున్నారు కదా. మదర్ తెరిసే గారు ఆ రోజున ఆ విధంగా ఆ కుష్టు రోగులకి చేయకపోతే ఇలా మదర్ తెరిసే గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని మనం అన్ని విధాలా కూడా మనం ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన పై ఉన్నదే. ఈరోజు IIIT కొట్టిన పిల్లలు చాలా గొప్ప జనగానే మండలంలో మనం చాలా చెప్పుకున్నాం. 12 మంది సాధిస్తే అందులో 6 మన పాఠశాల వాళ్ళు. మరి వాళ్ళకి మనం ఏడాది అడిగినప్పుడు మేము అన్నామంటే ఆయన మీద వెళ్తాం. అలా కాదండి, మా గ్రామంలో ఖచ్చితంగా వేరేగా పెడతాం తెలంగాణ అంటే నిజంగా అలా కార్యక్రమం పెట్టడం నిజంగా అందరికీ సాధ్యం కాదు. మళ్ళీ సర్పంచ్ అదృష్టం నిజంగా గొప్పదనం. సో అందుకని ఇలాంటి పాఠశాల మీద చాలా అదృష్టం. ఇంకో విషయం చెప్తాను. మరి ఇంకో విషయం IIIT అనగానే గుర్తుపెట్టుకోండి, మనం చాలా ఊళ్ళు ప్రయాణం చేస్తాము. చేసేటప్పుడు ఒక రోడ్ చాలా బాగుంటుంది కానీ దూరం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి షార్ట్కట్గా ఉంటుంది కానీ కష్టంగా ఉంటుంది. ఏం చేస్తాం అప్పుడు? షార్ట్కట్లో కూడా ట్రై చేస్తున్నాం కదా. అలా మీరు త్వరగా సెటిల్ అవ్వడానికి ఒక షార్ట్కట్ IIIT. నేను చెప్తే అర్థం మీకు. ఎందుకంటే మీరు 10th క్లాస్ అయ్యాక ఎంతో చదువుకోవాలి. ఇంటర్ అయ్యాక అది డిగ్రీకి వెళ్ళచ్చు, ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు. ఈ 5 years అయ్యాక మీరు సాఫ్ట్వేర్ అవ్వచ్చు. ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. 10th క్లాస్ బాగా చదువుకుంటే డైరెక్ట్గా IIIT సీట్ కొడితే మీకు నెక్స్ట్ అన్ని ప్లేస్మెంట్తో బయటకు వస్తారు. చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఇందులో ఉన్నా మీరు IIIT కొట్టాలని సిఎస్ఎల్ అన్నవాళ్ళు, మాకు IIIT కావాలన్నవాళ్ళు. వెరీ గుడ్. పిల్లలందరూ కూడా ఏ విధంగా చదువుతారు? కష్టపడి చదువుతారా, ఇష్టపడి చదువుతారా? అంతేనా? సమాధానం అదే, ఇష్టపడి కష్టపడి చదువుతారని చెప్పాలి. అందుకని అదే ప్రశ్న. అంతేనా?
చెప్పండి. ఎలా ఎలా చదువుతారు? అది 2 ప్రశ్నలు వేసాం కదండి, ఒకే సమాధానం చెప్పారు. అవునా? అలా ఉండకూడదు. ఇప్పుడు మనకి 6 స్టూడెంట్స్ ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించారు కదా, వాళ్ళందరూ కూడా ఇష్టపడి కష్టపడి చదివారు. మీరందరూ కూడా అదే విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని, అందరూ ఐఐటిలోనే తెచ్చుకోవాలని కాదు, మీ ఇష్ట ప్రకారంగా ఏమి చదవాలనుకున్నారో అందులో నిష్ణాతులు అవ్వడానికి, అందులో మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. 10th క్లాస్ ఎలాగా మీకు మంచి మార్కులు రావడానికి ట్రై చేస్తారు, అందరికీ 500 అబౌవ్ రావడానికి ట్రై చేస్తారు. మార్క్స్ ఒకటే క్రైటీరియా కాదు, నాలెడ్జ్ కూడా అవసరం. బట్టి చదివామనుకో వెంటనే మర్చిపోతాం, అంతేనా? చాలా మంది బట్టి పట్టేసి మాస్టర్ చెప్పారు కాబట్టి రాత్రంతా చదివి ప్రతిరోజు చెప్పేస్తారు, సాయంకాలం అనగానే మళ్ళీ మొత్తం మర్చిపోతారు. అందరూ సమానంగా ఉండాలి. సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మన ఇండియా ఏంటి? వాట్ ఈజ్ ఇండియా? మనం అన్ని మతాలను గౌరవిస్తాము. డెమోక్రటిక్ కంట్రీ, లౌకిక రాజ్యం కదా మనది. మన అన్ని మతాలని గౌరవిస్తాము, అన్ని భాషల్ని గౌరవిస్తాము. మన భారతదేశం అంతా ఒకటే. మీరందరూ తెలుగు భాష చదువుతారు కదా, తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు 100కి అబౌవ్ 70 వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? సో అంటే తెలుగు మీకే ఉన్నారన్నమాట మీరు అందులో. ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా సరే మనం చూడండి, మాతృభాషని మర్చిపోకూడదు. బయటికి వెళ్ళామంటే మనకి ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగు మాత్రమే. కానీ దాన్ని పక్కన పెట్టి మనం పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ అనుకుంటున్నాం. ఇంగ్లీష్ ఎప్పుడు కూడా మనం మాట్లాడడానికి కరెస్పాండెన్స్ కోసం తప్పించి అది పూర్తి భాష కాదు. ఓన్లీ కరెస్పాండెన్స్ పర్పస్. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ భాష అయినా మాట్లాడచ్చు. బట్ మనం ఆ విధంగా వెళ్ళట్లేదు. పూర్తిగా ఇంటి దగ్గర మాత్రం మమ్మీ డాడీ అంటున్నాం, లేకపోతే వచ్చిరాని 2 మాటలు మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఎక్కువ లేదు, ఉండట్లేదు. అవునా కదా? ఆ విధంగా చదువుకోవడానికి ట్రై చేయండి. లాంగ్వేజ్ ఏదైనా సరే ఫ్లూయెంట్గా ఉండాలి. అందులో ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ మనకు బాగా వచ్చిన తర్వాత మిగిలిన లాంగ్వేజ్ బాగా వస్తాయి. తెలుగు లాంగ్వేజ్ రాకుండా మిగిలిన తెలియదు. వాట్ ఈస్ దిస్ అంటే మీకు చెట్టు అని చెప్పడానికి ట్రీ అంటే ట్రీ అంటే ఏంటో మీకు ముందు నాలెడ్జ్ వైజ్గా మీకు అది చెట్టు అనే విషయం మీకు తెలిస్తేనే కదా అది ట్రీ అనేది. ఈ ట్రీ మళ్ళీ ఇంకో చోట వెళ్ళినట్టు దాని పేరు మారిపోతుంది, అంతే కదా? అప్పుడు మనం ఏం తెలియాలి? మన మాతృభాషలో తెలియాలి. సో అంచేత ప్రతి ఒక్కరూ మాతృభాషను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు గౌరవించండి. ఉదయం లేవగానే అందరూ కూడా ఫస్ట్ తల్లిదండ్రులు నమస్కరించి మీ యొక్క పనులను చూసుకోవాలి. ఎవరైనా ఒక్కరైనా చేస్తున్నారా? ఒక్కరు చెయ్యొద్దండి, చాలా నిలబడక్కర్లేదు. ఎవరైనా రేపటి నుంచి పర్టికులర్గా మీరందరూ కూడా తల్లిదండ్రులకు నమస్కరించాలి. స్కూల్కి రాగానే మాస్టర్కి నమస్కరించాలి. మాస్టర్కి ఏ విధంగా నమస్కరిస్తారు? స్కూల్కి రాగానే గుడ్ మార్నింగ్ సార్, సార్ గుడ్ మార్నింగ్, అలాగా మాస్టర్ నమస్కారం. మీ చేతిలో ఏమైనా ఉంటే పక్కన పెట్టి మాస్టర్ నమస్కారం. ఎవరు చెప్పినా అలాగే చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం? గుడ్ మార్నింగ్ సార్, సార్ బాగుంది సార్, ఇలా చెప్తున్నాం, అంతే కదా? ఈ టైప్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ మంచిది కాదు. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం ఇలా లెక్చర్ ఇవ్వడానికి కాదు. రేపు మీరందరూ కూడా అంత అందంగా ఎదిగితేనే కదా దేశానికి గౌరవం. ఫస్ట్ అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అర్థమైందా మీకు? కాకినాడ జిల్లా స్పోర్ట్స్ మైదానం సమీపంలో విడియాలవారి వీధి పీజీఆర్ టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మనీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ను సుదర్శన్ అసోసియేట్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ మైదానం విడియాలవారి వీధి పీజీఆర్ టవర్స్ ఆపోజిట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మనీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ను సుదర్శన్ అసోసియేట్ ను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అన్నదమ్ముల ఐక్యతతో ముందుకు పోతూ పెద్ద కుమారుడు డాక్టర్ కె సునీల్ కాంత్, అమ్మ పేరున మనీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ గా, తమ్ముడు ప్రముఖ ఇంజనీర్ కె చైతన్య కుమార్, తండ్రి పేరున సుదర్శన్ అసోసియేట్స్ గా రెండూ ఒకే దగ్గర పెట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం డాక్టర్ కె సునీల్ కాంత్ మాట్లాడుతూ మా డెంటల్ క్లినిక్ నందు దంతాలకు కావలసిన అన్ని రకాల అత్యాధునిక వైద్యం తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రముఖ ఇంజనీర్ కె చైతన్య కుమార్ మాట్లాడుతూ సుదర్శన్ అసోసియేట్ ద్వారా ఇండ్ల నిర్మాణం, ప్లాన్లు తదితర సౌకర్యాలను
అందుబాటు ధరల్లోనే అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని దుస్సాల్వాలతో పుష్పగుచ్చం జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె సుదర్శన్ రావు, మణికుమారి దంపతులు, ప్రముఖ న్యాయవాది దయానందరాజు, సర్పంచ్ ఉమా సతీష్, మల్లెపూడి వీరు, జనసేన నాయకులు కోటపల్లి శ్రీను, వాసంశెట్టి త్రిమూర్తులు, గోపాల్, రాలి సతీష్, పండు, ఎం సుబ్రహ్మణ్యం, కిల్లాడి కుటుంబ సభ్యులు, కూటమి సభ్యులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకున్నాం, చాలా సంతోషం. ఈరోజు ఇటువంటి క్లినికల్ రావడం చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య చాలా ఎక్కువ పేషెంట్లు డెంటల్ ప్రాబ్లంతో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటిది గతం కంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. అంతా కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్తదనంతో ఈరోజు డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసినటువంటి సోదరులకి, అదేవిధంగా హాస్పిటల్ యజమానానికి, సిబ్బందికి అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి క్లినిక్ పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె సునీల్కాంత్ అండి. నేను డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మేము ఇక్కడ మనీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నాం అండి. దాన్ని మన కాకినాడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని వచ్చి ఆశీర్వదించారు. ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, ఈ క్లినిక్లో అందుబాటులో అందరికీ అన్ని రకాల దంత వైద్య సమస్యలకు మొత్తం అన్ని కూడా చికిత్స చేయబోతున్నాం అండి మేము. అది కూడా పేద ధనిక అందరికీ కూడా అందుబాటులో మేము వైద్యం చేస్తాం. నేను 4 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ అండి. బయట కన్సల్టేషన్ కూడా వెళ్తూ ఉంటాను. ఈరోజు ఇక్కడ క్లినిక్ని మాత్రం నేను స్టార్ట్ చేయబోతున్నానండి. నమస్కారం అండి. నా పేరు ఇంజనీర్ కె చైతన్య కుమార్. నేను స్ట్రక్చరల్ ఇంజనీర్. నేను ఇప్పుడు ఈ రోజున సుదర్శన్ అసోసియేట్స్ అని చెప్పి రమణయ్యపేటలో నేను స్టార్ట్ చేస్తున్నానండి. నేను దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చి ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వచ్చి దీన్ని విజయవంతం చేసి ఉన్నారండి. ఇంకా వచ్చి ఉంటే నా సుదర్శన్ అసోసియేట్స్లో ఇక్కడ మేము స్ట్రక్చరల్ డిజైన్స్ ఇస్తాము, కన్స్ట్రక్షన్స్ చేస్తాము, ఇంటీరియర్ డిజైన్స్ ఇస్తాము. ప్రతిదీ కూడా సామాన్యులకు అందుబాటులో, దానితో పాటు లగ్జరీగా కూడా మీకు ప్రతిదీ ఇంటీరియర్స్తో పాటు ప్రతిదీ అందుబాటు ఖర్చులో మీకు చేసిస్తాం మేము. అండ్ మా దగ్గర క్వాలిటీ చూసుకుంటే కనుక మీకు బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీకు టాప్ నాచ్ లెవెల్లో ఉంటాయి. మీకు ఎటువంటిది మీకు చూసుకోవసరం లేదు. మా వద్దకు వచ్చేసి మీరు మా వర్క్ చూసి మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సేవల కొరకు వచ్చే గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటుగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ స్టేట్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి అన్నారు. శనివారం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలోని స్వస్థ పేరిట నిర్వహిస్తున్న గిరిజన రోగుల సహాయకులు నిరీక్షణ కేంద్రాన్ని మూర్తి సందర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట గ్రామానికి చెందిన గిరిజన మహిళ బోనంగి జానకి గురువారం రాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉదర భాగంపై చర్మం ఏర్పడకపోవడంతో పేగులు బయటకు రావడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో శిశువుకు ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా గిరిజన నిరీక్షణ కేంద్రంలో ఉన్న జానకి యోగక్షేమాలు తెలుసుకున్న డిఎన్ మూర్తి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారిని కలిసి గిరిజన బాలింత జానకికి కూడా బిడ్డతో పాటుగా మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా కోరగా తక్షణమే ఆమెను బాలింతల సంరక్షణ వార్డులో చేర్చేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, మల్లిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మైకేల్ మాట్లాడుతూ డాక్టర్లను దేవుళ్లుగా భావించి మన దేశంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమని అన్నారు. మహిళా డాక్టర్పై జరిగిన అమానుష అత్యాచారం, హత్యపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళా వైద్యులు, ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని, ఆసుపత్రిలో, కాలేజీల్లో పనిచేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు ఆర్ఆర్ పవన్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బాధిత మహిళకు బాధిత మహిళకు బాధిత మహిళకు we want justice we want justice we want justice బాధిత మహిళకు బాధిత మహిళకు ఒక్కరు కూడా మన ఏ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి మన సార్కి, మా మేడం ఏ నిర్ణయం తీసుకున్నారో వారందరికీ కూడా మన ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వారి వెనకాల ఉండి వారికి అవసరమైన ప్రతి సందర్భం. విశ్వవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు. మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి మేమందరం ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం మా బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలెస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి, మర్డర్ చేసి, మళ్ళీ ఆ విక్టిమ్కి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈరోజు 6 గంటలు మొదలుకొని రేపు ఉదయం 6 గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము. ఎందుకు అనంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము? మరి గుడిలో దేవుణ్ణి, అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరందరూ పోలిస్తారు. మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగలం? ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే ఆ బాధ్యుడికి జరిగినటువంటి ఇది జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి, మర్డర్స్ అనేటువంటి, ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి. మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈరోజు ఎంత క్షీణించిందంటే 78 years అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. మరి గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ రోడ్డు మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలుసు. మరి ఈరోజు 78 years అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో వచ్చి ఆ దాడి చేయడం అనేటువంటి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇలాంటివి జరగకూడదు అని, అలాగే మా బాధ్యురాలైనటువంటి మా కొలీగ్కి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఈ ర్యాలీ చేయడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారిన పెద్దాపురం రాజమండ్రి ఏడీబీ రోడ్డు. వాహనదారుల ఇబ్బంది గుర్తించి రోడ్డును మరమ్మతు చేయించి సామాజిక బాధ్యతను చాటుకున్న పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు. ఘాతుకానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి సునీల్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.